1996లో భారతీయ జనతా పార్టీ మా రాష్ట్రాన్ని, మా తెలుగు జాతిని రెండు ముక్కలుగా చేశారు. అడ్డగోలుగా నిలువున చీల్చి చెండాడేశారు మీరు. బాధ ఉంది, మాకు కన్నీళ్లు ఉన్నాయి, గుండెల్లో వేదన ఉంది. దేనికి వేదన? మీరు పెద్దలు ప్రధానమంత్రి గారితో చెప్పాను ఆ రోజున. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ మర్చిపోయారు. అదే 2014 ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ దేశభక్తి, మేరా మిత్ర పవన్ కళ్యాణ్, దేశభక్తి పవన్ కళ్యాణ్. నేనేం ప్రధానమంత్రి గారి నుంచి నేనేం కోరుకోవాలా? నా శక్తి సామర్థ్యత నేను ఎందుకు ఇస్తాను ప్రధానమంత్రి గారికి? భారతీయ జనతా పార్టీ నాకు ఎందుకు ఇస్తాను? నాకేం సరదానా? గుర్తింపు కోరుకుంటానా? ప్రధానమంత్రి గారి మీద అపారమైన గౌరవం, ఒత్తిడి తీసుకోగల వ్యక్తి. నాకు నరేంద్ర మోదీ గారి మీద గౌరవ, ప్రధానమంత్రి గారి మీద నాకున్న అభిప్రాయం ఒకటే. మీరు దేశానికి ప్రధానమంత్రి కావాలి అని కలలు కన్న వాళ్ళం. మీరు దేశానికి ప్రధానమంత్రి అయితే మంచి రోజులు వస్తాయి. अच्छे दिन आ जाएगा. किधर है वो अच्छे दिन? अभी तक नहीं दिखाए. బాధ కలుగుద్ది, బాధ వేదన. ప్రధానమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం, మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు? నేను కోరుకుంది ఒకటే. ప్రధానమంత్రి ఈ రోజున మేనిఫెస్టోలో నేను మీకు ప్రామిస్ అని చెప్పాను. మీరు 1996లో రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీరుస్తానని ఒక మాట కాకినాడలో మీరు. మరి పార్లమెంట్ లో ఇచ్చారు మాట, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని. ఉద్యోగాలు వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఇండస్ట్రియల్ జోన్స్ వస్తాయి, ఐఐఎంలు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, ఏఎంలు వస్తాయి, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ వస్తాయి. ఎక్కడవి? ఏదైనా మాట్లాడితే అరే మేము ప్రధానమంత్రి గారిని ప్రేమతో ఎన్నుకున్నాం, మీరు అండగా ఉంటారని ఎన్నుకున్నాం, ఎంతో ప్రేమించి ఎన్నుకున్నాం మిమ్మల్ని దేశానికి. కానీ మీరు మమ్మల్ని భయపెట్టి పాలిస్తానంటే ఎలా? మమ్మల్ని భయపడతామా? మేము భయపడతామా? ఎందుకు భయపడతాం? మేము ఎవరినైనా చూసి మేము తప్పులు చేశాం? మేము ఈ దేశ పౌరులం కాదా? ఆంధ్రులు దేశ పౌరులు కాదా? ఏం ద్రోహం చేశాం మేము? ఎందుకు మమ్మల్ని శిక్షించారు? మమ్మల్ని మా పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టరు? మా రైతులకి ఎందుకు నిలబడరు? చంద్రబాబు గారు తప్పేమో. మీరు చంద్రబాబు గారి మీద కోపం చంద్రబాబు గారి మీద చూపించుకోండి, కానీ మా ఆంధ్ర ప్రజలను శిక్షిస్తానంటే ఎట్లా? ఒకసారి కాంగ్రెస్ శిక్షించింది రాష్ట్రాన్ని విడగొట్టి. ఒక్కరోజు ఒక్క ఎంపీ కూడా అడగలేదు. మాకు అన్యాయం జరుగుతోంది, ఏం చేస్తారు మాకని ఒక్కరు అడగల. ఆంధ్ర ఎంపీలని ఢిల్లీలో నిజంగా మాట్లాడతారు, మనల్ని కుక్కలతో పోలుస్తారు జాతీయ స్థాయి నాయకులు కొంతమంది. ఇదే మనకిచ్చే జాతి గౌరవం? తెలంగాణ నాయకుల చేత చీకొట్టించుకొని ఆంధ్రులు ద్రోహుల? ఏం తప్పు చేశారు ఆంధ్రులు? ఎవరో కొద్దిమంది పాలకులు చేసిన తప్పులకి మమ్మల్ని మీరు శిక్షించేది? మేము కుట్రదారులమా, ద్రోహులమా? పాలకులు చేసిన తప్పులకి ప్రజలక ఏం మాట్లాడతాం? ఎవరిని మాట్లాడతాం? ఆవేదన ఉంది. భారతీయ జనతా పార్టీ నిజంగా చాలా దెబ్బ కొట్టింది మనల్ని. ఆవేదన ఉంది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ మనం పల్లెకి లెక్కించి మనం భుజం మోస్తే ఈ రోజున దొడ్డిదారిన వైసీపీకి అండగా ఉంటారంటే మనం ఏం చేస్తాం? నేను నరేంద్ర మోదీ గారి నుంచి అది ఆశించలేదు. చాలా ఆవేదనగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది. ఫాస్ట్ గా ఫిక్స్ చేయి. ఇదా ఇదా టెల్ మీ. Let me complete the question. The question is, any one famous
మూవీ డైలాగ్ 1 2 3 4 అప్పుడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే ఏదో ఒకటి చెప్పేయాలి. ఇట్స్ టూ లేట్ సో ఐఎమ్ రియలీ సారీ నిజంగా ఏ ట్రైన్ అన్న తెచ్చావా